90% ట్రేడర్స్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్ట్రాటజీ కాదు. ట్రేడింగ్ సైకాలజీ అర్థం చేసుకోకపోవడమే. చాలామంది అనుకుంటారు ఇంకో కొత్త స్ట్రాటజీ నేర్చుకుంటే ప్రాఫిటబుల్ అవుతామని. కానీ అసలు ప్రాబ్లమ్ స్ట్రాటజీ కాదు, మైండ్ సెట్‌లో ఉంది. మనలో చాలామంది వీసీబీ ప్యాటర్న్స్, మూవింగ్ యావరేజెస్, సిపిఆర్, ఎంఏసిడి, ఆర్ఎస్ఐ వంటి సెటప్స్ అండ్ ఇండికేటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూనే ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ట్రేడింగ్‌లో 20% మాత్రమే స్ట్రాటజీ. రిమైనింగ్ 80% సైకాలజీ. స్ట్రాటజీ ప్రతి వ్యక్తికి డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఒకరికి ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది. ఇంకొకరికి ఇండికేటర్స్ వర్క్ అవుతాయి. కానీ సైకాలజీ మాత్రం అందరికీ సేమ్. ఫియర్, గ్రీడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, రివెంజ్ ట్రేడింగ్, ఫోమో ఇవి ప్రతి ట్రేడర్ లైఫ్‌లో ఉంటాయి. చాలామంది ట్రేడర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ చార్ట్ నాలెడ్జ్ లేకపోవడం కాదు. ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోవడం. మంచి సెటప్స్ ఉన్నా ఇంపేషెన్స్ వల్ల ఎర్లీ ఎంట్రీ తీసుకుంటారు. స్మాల్ లాస్ వచ్చినా పానిక్ అవుతారు. ప్రాఫిట్ వచ్చినా గ్రీడ్ వల్ల ఎగ్జిట్ చేయలేరు. ఈ వీడియోలో నేను మీకు సింపుల్‌గా లాసెస్‌ని ఎమోషనల్లీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఫియర్ అండ్ గ్రీడ్‌ని ఎలా కంట్రోల్ చేయాలి, డిసిప్లిన్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ కన్సిస్టెంట్ ట్రేడింగ్ మైండ్‌సెట్‌ని ఎలా డెవలప్ చేయాలి అని చూద్దాం. మీ స్ట్రాటజీ మీది. కానీ సైకాలజీ మాస్టర్ చేస్తేనే కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ వీడియోలో ప్రీ ట్రేడ్, మిడ్ ట్రేడ్, పోస్ట్ ట్రేడ్ సైకాలజీస్ చూద్దాం. వెరీ ఫస్ట్ సెక్షన్ ప్రీ ట్రేడ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీ అనేది ట్రేడ్ సమయంలో లేదా ట్రేడ్ తర్వాత మాత్రమే హ్యాండిల్ చేయాల్సిన విషయం కాదు. అసలు ట్రూత్ ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ ట్రేడ్ తీసుకునే ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అదే స్టేజ్‌లో మీరు కంట్రోల్‌లో ఉంటే తర్వాత చాలా మిస్టేక్స్ అవాయిడ్ చేయవచ్చు. ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి ముందు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఎమోషనల్ స్టేట్. మీ ఎమోషన్స్ చెక్‌లో ఉన్నాయా లేదా చెక్ చేయండి. మీరు కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నారా? క్లియర్‌గా థింక్ చేయగలుగుతున్నారా? లేక ఆల్రెడీ స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఎక్సైట్‌మెంట్, రివెంజ్ మూడ్‌లో ఉన్నారా? మార్కెట్ ముందు కూర్చునే ముందు మీ మైండ్ స్టేబుల్‌గా ఉండాలి. ఎమోషనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు తీసుకున్న ట్రేడ్ టెక్నికల్‌గా కరెక్ట్‌గా ఉన్నా ఎగ్జిక్యూషన్‌లో తప్పవుతుంది. ప్రీ ట్రేడ్ సైకాలజీ చెక్ అనేది ప్రతి ట్రేడర్ తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాల్సిన హ్యాబిట్. చాలామంది ట్రేడర్స్ ఇది రియలైజ్ కాకుండా ఎమోషన్స్‌లోకి స్లైడ్ అవుతారు. ట్రేడ్ తీసుకునే ముందు వాళ్ళ మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్‌గా ఉంటుంది. పర్సనల్ రీజన్స్ ఏవైనా కావచ్చు. ఆఫీస్ స్ట్రెస్ ఉండొచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, ఎక్కువ డ్రైవ్ చేసి అలసిపోయి ఉండొచ్చు. రీజన్ ఏదైనా కావచ్చు. రీజన్ మ్యాటర్ కాదు. మ్యాటర్ అయ్యేది ఒక్కటే. ట్రేడ్ తీసుకునే ముందు మీరు మీ ఎమోషనల్ స్టేట్‌ని కాన్షియస్‌గా చెక్ చేసుకున్నారా లేదా అనేది. ట్రేడ్ తీసుకున్న తర్వాత లేదా ఎంటర్ చేయబోయే సమయంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ కాకపోతే, స్ట్రెస్‌గా కనిపిస్తే, క్లారిటీ లేకపోతే, ఆ రోజు మీరు చేయాల్సిన బెస్ట్ డెసిషన్ ఒకటే. లెట్ దట్ డే గో. మార్కెట్ ఎక్కడికి పారిపోదు. మార్కెట్ మీరు పుట్టకముందు ఉంది, మీరు లేకపోయినా కూడా ఉంటుంది. అది ప్రతిరోజు ఉంటుంది. కానీ మీరు అన్‌స్టేబుల్ స్టేట్‌లో తీసుకున్న ఒక రాంగ్ ట్రేడ్ మాత్రం అన్నెసెసరీ డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఒక సింపుల్ రూల్. ఆ పర్టిక్యులర్ డేలో ఎమోషన్స్ చెక్‌లో లేకపోతే ట్రేడ్ చేయకండి. ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మీ బిగ్గెస్ట్ అసెట్ మనీ కాదు, మీ డెసిషన్ మేకింగ్ పవర్. రోజంతా మీరు కౌంట్‌లెస్ డెసిషన్స్ తీసుకుంటారు. చిన్నవి, పెద్దవి, ఉదయం లేచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏమి తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ డెసిషన్స్. ఈ కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ వల్ల మీ బ్రెయిన్ ఎనర్జీ తగ్గిపోతుంది. దీనిని డెసిషన్ ఫ్యాటిగ్ అంటారు. డెసిషన్ ఫ్యాటిగ్ వచ్చినప్పుడు ట్రేడింగ్ సమయానికి మీరు మెంటల్లీ డ్రైన్డ్‌గా ఉంటారు. అలాంటి సమయంలో తీసుకున్న ట్రేడ్స్ యూజువల్లీ ఇంపల్సివ్ అవుతాయి, లాజికల్ కాదు. అందుకే ప్రీ ట్రేడ్ చెక్ లిస్ట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, ఇప్పుడే నేను క్లియర్‌గా థింక్ చేయగలుగుతున్నానా లేదా? స్ట్రెస్ ఉందా లేదా? ఎమోషనల్లీ డిస్టర్బ్డ్‌గా ఉన్నానా? ఫిజికల్లీ టైర్డ్‌గా ఉన్నానా లేదా? ఈ ఆన్సర్స్ పాజిటివ్‌గా లేకపోతే ట్రేడ్ క్లోజ్ చేయండి. వన్ మిస్డ్ ట్రేడ్ మీ కెరీర్‌ను డ్యామేజ్ చేయదు. కానీ ఒక ఎమోషనల్ ట్రేడ్ మాత్రం డ్యామేజ్ చేస్తుంది. సెకండ్ బిగ్ ప్రాబ్లమ్ ట్రేడ్ వితౌట్ ఎ ప్లాన్. ఇంకో మేజర్ మిస్టేక్ ఏంటంటే ప్లాన్ లేకుండా ట్రేడ్ ఎంటర్ అవ్వడం. మార్కెట్ ప్రిపరేషన్ లేకుండా జస్ట్ ఇంపల్సివ్ మీద ట్రేడ్ తీసుకోవడం చాలా డేంజరస్ హ్యాబిట్. మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు కనీసం 1 అవర్ చార్ట్ ముందు కూర్చోండి. కీ లెవెల్స్ మార్క్ చేయండి. జోన్స్ ఐడెంటిఫై చేయండి. బయాస్ డిసైడ్ చేయండి. ప్రైస్ ఈ లెవెల్‌కి వస్తే నేను బై చేస్తాను. ఈ లెవెల్‌కి వస్తే అవాయిడ్ చేస్తాను అని క్లారిటీ ఉండాలి. ప్లాన్ రెడీ లేకపోతే సెటప్ మిస్ అయినా స్కిప్ చేయండి. మిస్డ్ ట్రేడ్ మీ కాన్ఫిడెంట్‌ని డ్యామేజ్ చేయదు. కానీ అన్‌ప్లాన్డ్ ట్రేడ్ మాత్రం డ్యామేజ్ చేస్తుంది.
ప్రిపరేషన్ ఉండడం వల్ల సైకాలజీ సింపుల్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. ట్రేడ్ సమయంలో కన్‌ఫ్యూజన్ తగ్గుతుంది. నెక్స్ట్ పొజిషన్ సైజింగ్. ప్రీ ట్రేడ్‌లోనే డిసైడ్ చేయాలి. స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, పొజిషన్ సైజ్ ఇవన్నీ ట్రేడ్ ఎంటర్ చేసే ముందు డెఫైన్ అయ్యి ఉండాలి. చాలామంది ట్రేడ్ ఎంటర్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారు. అరే! నేను చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నానే, లేదా చాలా తక్కువ రిస్క్ తీసుకున్నానే. ఇది మార్కెట్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల వస్తుంది. ప్రొఫెషనల్ అప్రోచ్ ఏంటంటే రిస్క్ పర్సంటేజ్ ముందే డిసైడ్ చేయాలి. ఎంట్రీ ముందే క్లారిటీ ఉండాలి. ఎంట్రీ తర్వాత కాదు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, పాస్ట్ ట్రేడ్స్‌ని క్యారీ చేయకండి. బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే పాస్ట్ ట్రేడ్స్ పెర్ఫార్మెన్స్‌ని కరెంట్ ట్రేడ్ మీద రిఫ్లెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్‌కి లాస్ట్ 3 ట్రేడ్స్ లాస్ అయ్యాయి. ఇప్పుడు రిస్క్ తగ్గించాలి. లాస్ట్ ట్రేడ్ లాస్ అయ్యింది. ఇప్పుడు హై రిస్క్ తీసుకొని రికవర్ అవ్వాలి. ఇవన్నీ ఎమోషనల్ ట్రేడింగ్. ట్రేడ్ ముందు సెల్ఫ్ చెక్ చేయండి. నేను మెంటల్లీ రెడీనా? పాస్ట్ లాస్ నుంచి ఎమోషనల్ రికవర్ అయ్యానా? రికవరీ ఇంకా కాకపోతే బ్రేక్ తీసుకోండి. ఫోర్స్డ్ ట్రేడ్ తీసుకోవడం కంటే నో ట్రేడ్ బెటర్. ఫైనల్ ప్రీ ట్రేడ్ సమ్మరీ. ఎమోషనల్ చెక్, క్లియర్ ట్రేడింగ్ ప్లాన్, డిఫైన్డ్ రిస్క్ మేనేజ్మెంట్, పాస్ట్ ట్రేడ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫ్రెష్ మైండ్ సెట్. ఇఫ్ యూ ప్రీ ట్రేడ్ రూల్స్ ఫాలో చేస్తే మీ ట్రేడింగ్ సైకాలజీ ఆటోమేటికల్లీ స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ 2, మిడ్ ట్రేడ్ సైకాలజీ. మీరు ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యారనుకుందాం. ఫస్ట్ థింగ్, మళ్ళీ ఒక క్విక్ సెల్ఫ్ చెక్ చేయండి. స్టాప్ లాస్ క్లియర్‌గా ఉందా? టేక్ ప్రాఫిట్ ప్రీ డిఫైన్డ్‌గా ఉందా? ఈ పొజిషన్ సైజ్‌తో మీరు సైకలాజికల్లీ కంఫర్టబుల్‌గా ఉన్నారా? చాలామంది ట్రేడర్స్ ఎంటర్ అయిన వెంటనే ఫియర్ లేదా ఎక్సైట్‌మెంట్‌లోకి లోనవుతారు. లాస్ అయితే ఏమవుతుంది? లేదా ప్రాఫిట్ అయితే ఎంతొస్తుంది? అనే ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా వస్తే మీరు ఎమోషనల్లీ న్యూట్రల్ స్టేజ్‌లో లేరు అని అర్థం. లాస్ అనేది ట్రేడింగ్‌లో కంప్లీట్‌లీ నార్మల్ అవుట్‌కమ్. 100% ప్రాఫిటబుల్ ఎవరూ లేరు. లాస్ మీకు భయంగా అనిపిస్తే ఎయిదర్ పొజిషన్ సైజ్ ఎక్కువగా ఉంది లేదా మీరు మెంటల్లీ రెడీ కాలేదు అని అర్థం. అలాంటి సమయంలో ఇమ్మీడియేట్‌లీ ఆఫ్ పొజిషన్స్ ఎగ్జిట్ చేయండి. చాలామంది ఎంటర్ అయ్యాక రియలైజ్ అవుతారు. చాలా పెద్ద పొజిషన్ తీసుకున్నాను. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆఫ్ ఎగ్జిట్ చేద్దాం అనుకుంటారు. కానీ డిలే చేస్తారు. చివరికి ప్రాఫిట్ రివర్స్ అయ్యి లాస్ అవుతుంది. కంఫర్టబుల్ మైండ్‌తో స్మాల్ పొజిషన్స్ హోల్డ్ చేయడం, అన్‌కంఫర్టబుల్ మైండ్‌తో ఫుల్ పొజిషన్స్ హోల్డ్ చేయడం కన్నా చాలా బెటర్. ప్రీ ట్రేడ్‌లో పొజిషన్ సైజ్ ప్రాపర్‌లీ క్యాలిక్యులేట్ చేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ట్రేడ్ ప్రాఫిట్‌లోకి వెళ్తున్నప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్స్ ఇవి ప్రీ డిఫైన్ చేయాలి. బిగినర్స్‌కి సింపుల్ రూల్, 1:1 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు స్టాప్ లాస్‌ని బ్రేక్ ఈవెన్‌కి మూవ్ చేయండి. సెక్షన్ 3, పోస్ట్ ట్రేడ్ ఎమోషన్స్. ట్రేడ్ క్లోజ్ అయ్యాక కూడా ఎమోషన్స్ కంప్లీట్‌లీ స్టాప్ అవ్వవు. ఇది చాలా డిఫికల్ట్ ఫేజ్. ఎందుకంటే ట్రేడ్ అయిపోయిన తర్వాత చాలామందికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే క్లారిటీ ఉండదు. ట్రేడ్ క్లోజ్ అయిన వెంటనే మైండ్ ఎంప్టీగా ఉండిపోతుంది. అక్కడే మిస్టేక్స్ స్టార్ట్ అవుతాయి. చాలాసార్లు ఇలా అనిపిస్తుంది. మరో ట్రేడ్ తీసుకోవాలి. నేను ఇంకా బెటర్ చేయగలిగేవాడినేమో. ఇంకా హోల్డ్ చేయాల్సింది. ఇలాంటి థాట్స్ వస్తే ఒక విషయం క్లియర్. మీరు ప్రాపర్ ట్రేడ్ చెక్‌లిస్ట్ ఫాలో చేయడం లేదు అని. ట్రేడ్ చెక్‌లిస్ట్ అంటే మీ స్ట్రాటజీ రూల్స్ అన్నింటిని ఒక లిస్ట్‌లో రాసుకొని ట్రేడ్ తీసుకునే ముందు వాటిని టిక్ చేయడం. ట్రేడ్ ప్రాఫిట్ అయినా, లాస్ అయినా చివరికి మీరు చూడాల్సింది ఒక్కటే. నేను రూల్స్ ఫాలో చేశానా? రూల్స్ ఫాలో చేస్తే లాంగ్ టర్మ్‌లో ప్రాఫిటబిలిటీ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, రోజుకి లేదా ఒక సెషన్‌లోనే ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలో ముందే డిఫైన్ చేయాలి. పర్సనల్లీ ఒక సెషన్‌లో ఒక ట్రేడ్ అనే డిసిప్లిన్ చాలా పవర్‌ఫుల్. ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయాలంటే ఈ రూల్ చాలా హెల్ప్ అవుతుంది. చివరగా ఒక క్లియర్ రీ ఎంట్రీ సిస్టమ్ ఉండాలి. జోన్ వ్యాలిడ్‌గా ఉన్నా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. అది నార్మల్. కానీ రీ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనే ప్లాన్ లేకపోతే ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ వస్తుంది. స్టాప్ లాస్ జోన్ ఎక్కడ ఉండాలి? రీ ఎంట్రీ ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది? ఇవన్నీ ముందే డిపెండ్ చేసి ఉంటే ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత కూడా మైండ్ కామ్‌గా ఉంటుంది. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, రోజు ఎప్పుడు ట్రేడింగ్ స్టాప్ చేయాలో డిఫైన్ చేయండి. లాస్ లిమిట్ హిట్ అయితే ఫోన్ సైడ్ పెట్టేయండి. ఇంకా ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేయండి. ఈ రూల్స్ ఫాలో అయితే మీ ట్రేడింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.